పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రిక చాలా క్లిష్టమైనటువంటి పత్రిక అని చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. రోమీలకు రాసిన పత్రికని అర్థం చేసుకుంటే చాలా వరకు క్రైస్తవ సిద్ధాంతము, ప్రత్యేకించి రక్షణను గురించినటువంటి వివరణ మనకి ఎంతో స్పష్టంగా వస్తుందని మనము అర్థం చేసుకోవచ్చు. పౌలు ఇప్పటివరకు మనం రాసినటువంటి ఈ మనం చదివినటువంటి కొన్ని అధ్యాయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ గురించి ఎన్నో విషయాలు పౌలు తెలుపుతా ఉన్నట్లు మనము అర్థం చేసుకోవచ్చు. పౌలు యొక్క ముఖ్యమైనటువంటి వాదన ఈ విషయంలో రక్షణ గురించి యూదులతో పోరాడుతున్నాడు ఆయన, లేకపోతే వాదిస్తా ఉన్నాడు. మానవుడు ధర్మశాస్త్రములో వలన లేకపోతే ధర్మశాస్త్రపు క్రియలను అనుసరించో మానవుడు నీతిమంతుడిగా తీర్చబడట్లేదు, కానీ దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని మానవుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ తెలుపుతా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. విశ్వాసాన్ని ఆధారం చేసుకుని, దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని మానవుడు నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు అని పౌలు ఇక్కడ ఒక విషయాన్ని తన యొక్క చదవరులకు తెలుపుతా ఉన్నాడు. మొదటి 3 అధ్యాయాలు కనుక మనం చూస్తే వాటిలో ఒక తత్వవేత్తలాగా ఆయన రాయడం జరిగింది. ఎక్కువగా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని ఇచ్చాడనమాట. ఎలాగా ధర్మశాస్త్రము వలన మనిషి నీతిమంతులుగా తీర్చబడలేడో, ఎందుకంటే స్వతహాగా మంచి చేయడానికి చేతకానటువంటి మనిషి, స్వతహాగా మంచిగా జీవించలేనటువంటి వ్యక్తి ధర్మశాస్త్రపు క్రియలను ఎలాగా పాటించగలడు, ఎలాగా ఆ రకంగా నీతిమంతుడిగా మారతాడు, అతనిలో ఆ శక్తి లేనప్పుడు అంటూ లాజికల్ ఆర్గ్యుమెంట్ని ఇస్తా ఉన్నాడు అనమాట. తత్వంగా మాట్లాడుతూ వచ్చాడనమాట. మొదటి 3 అధ్యాయాలు కూడా మనం చూస్తే మధ్యలో కొన్ని లేఖన భాగాలను తీసుకొని వచ్చాడు, కానీ ముఖ్యంగా ఇట్స్ అ లాజికల్ ఆర్గ్యుమెంట్. పౌలు చెప్పినటువంటి మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలు ఇప్పుడు పౌలుని చెప్పినటువంటి మాటలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ వాక్యం అలాగ మాట్లాడట్లేదు కదా అని వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పౌలు 4వ అధ్యాయాన్ని ఆసరాగా తీసుకుంటున్నాడు అనమాట. 4వ అధ్యాయంలో దాన్ని వివరణ ఇస్తున్నాడు. ఎందుకు వాక్యం కూడా ఇలాగే చెప్తా ఉన్నదో ఆయన వివరణ ఇస్తా ఉన్నాడు. మనం గత వారం చూసినట్లు 2 ముఖ్యమైనటువంటి వ్యక్తులను తీసుకున్నాడు ఇక్కడ. ఉదాహరణగా ఇశ్రాయేలు దేశానికే, ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు, లేకపోతే యూదులందరికీ కూడా పితామహుడైనటువంటి అబ్రహాముని తీసుకున్నాడు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి క్రీస్తుగా పుట్టబోయేవాని యందు విశ్వాసము ఉంచడానికి, లేదా క్రీస్తుగా పుట్టబోయేవాని వాడు ఏ సంతానం నుంచి వస్తాడో ఆ దావీదుని కూడా తీసుకున్నాడు. కాబట్టి అబ్రహాముని తీసుకున్నాడు యూదులకు తండ్రిలాగా, దావీదుని తీసుకున్నాడు క్రీస్తుకు తండ్రిలాగా. యూదులు ఇంకా అప్పటికి క్రీస్తు పుట్టలేదు అని అనుకుంటున్నారు కాబట్టి దావీదుని కూడా తీసుకున్నాడు. ఈ 2 పితామహులను తీసుకుని, ఈ 2 దిగ్గజాలని తీసుకొని పౌలు ఇప్పుడు వివరించడం మొదలు పెడుతున్నాడు అనమాట. వారికి ఎలాగా అబ్రహాం యొక్క జీవితంలో నుంచి నువ్వు చూస్తా ఉంటే దేవుడు అబ్రహాము చేసినటువంటి పనుల వలన కాదు, కానీ అబ్రహాం ఉంచినటువంటి విశ్వాసము వలన అతని నీతిమంతుడిగా తీర్చాడు అని ఎలా అయితే ఆదికాండము 15వ అధ్యాయంలో వ్రాయబడినదో దాన్ని చూపిస్తూ దేవుడు దానిని రుణముగా ఇచ్చాడు అని చెప్తా వచ్చాడు. అక్కడ అబ్రహాముకి క్రియలు లేనటువంటి సమయంలో అబ్రహాం యొక్క విశ్వాసాన్నే ఆయన నీతిగా మార్చాడు. కేవలము విశ్వాసం ఉంచినందుకు నీతి అనేటువంటి రుణాన్ని ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి అని అంటూ పౌలు అక్కడ వాదిస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి అబ్రహాముకి నిజంగా ఏ పని లేదో, కానీ అబ్రహాము దేవుణ్ణి నీతిమంతుడిగా ఎంచాడు కేవలము విశ్వాసం ఉంచినందువలన. వాక్యం కూడా అలాగే చెప్తా ఉంది. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి ఆ పదాన్ని చూస్తా ఉన్నప్పుడు రుణముగా దేవుడు దాన్ని ఇచ్చాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి
అబ్రహాము ఏ కార్యము చేయకుండానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అక్కడ. కాబట్టి క్రియల మూలంగా నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అబ్రహాముకే జరగనప్పుడు అన్నటువంటిది మొట్టమొదటి వాదన పౌలు అక్కడ చెప్పడం మనం చూస్తా వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు మనము చూసుకునేటువంటి ఈ మాటలలో పౌలు దావీదుని ఒక ఉదాహరణ కింద తీసుకోవడం మొదలు పెడతాడు. 4వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరవగలిగితే 4వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూస్తే 6వ వచనము నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్దాం. 4వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం వరకు చదువుదాం ఒకసారి కలిసి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి మీరు కూడా చదివితే బాగుంటుంది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడును? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి ఒకటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక తమ తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తును పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అని చెప్తా వచ్చాడనమాట పౌలు. కాబట్టి కాస్త కొన్ని వచనాలు దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు రాసినటువంటి ఆ కీర్తనను చూస్తూ ఆ కీర్తన గురించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాత మరలా అబ్రహాం దగ్గరికి వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయం 6వ వచనంకి వస్తే మరలా అబ్రహాము గురించినటువంటి కొన్ని మాటలు చెప్పిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. మనం వాక్యాన్ని బైబిల్ని కొంచెం తిప్పి కీర్తనల గ్రంథంలో వెళ్తే 32వ కీర్తనని ఇక్కడ పౌలు కోట్ చేస్తున్నట్లు మనం చూడగలుగుతామే. చదవక్కర్లేదు. 32వ కీర్తన తీసి ఉంచండి, ఎందుకంటే మనం కొన్ని విషయాలు ఇందులో నుంచి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఈ 32వ కీర్తనని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించవచ్చు. ఈ 32వ కీర్తనని కనుక మీరు చూస్తూ ఉంటే ఈ కీర్తన 32వ కీర్తన ఇది దేవుడు మనుషులను క్షమించుటను గూర్చి దావీదు వ్రాస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. మనుషులను క్షమించేటువంటి విషయంలో దేవుడు ఎలాంటి క్షమాపణను ఇస్తున్నాడో, లేదా ఫర్గివ్నెస్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ మీద ఈ కీర్తనని దావీదు వ్రాయడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి 32వ కీర్తనని కొన్ని వచనాలని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. 32వ కీర్తన మొదటి 5 వచనాలు కనుక మనం చదివితే నేను చదివి వినిపిస్తున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని.
యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ 5 వచనాలు కనుక మనం చూస్తే దావీదు అనుభవిస్తున్నటువంటి ఒక వింతైనటువంటి ఒక అనుభవాన్ని ఇక్కడ దావీదు వివరిస్తా ఉన్నాడు అనమాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని అంటున్నాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని అంటున్నాడు. ఈ 3 మాటలని తీసుకున్నాడు అనమాట పౌలు రోమీలకు రాసిన పత్రికలో. మిగతా మాటలని గురించి వివరించలేదు పౌలు, ఆయనకి కూడా సమయము స్థలము ఉండకపోవచ్చు. కాబట్టి ఈ 3 వచనాలనే పైన ఉన్నటువంటి 3 మాటలని, వచనాలను కూడా కాదు, 2వ వచనము మధ్యలో ఉన్నటువంటి భాగం వరకే తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ని తీసుకున్నాడు పౌలు. తీసుకొని ఇక్కడ దానిని ఆధారం చేసుకుని మనకి రక్షణ గురించి చెప్పాలి అని ఆశపడతా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఈ మాటలను మనం చదువుతా ఉన్నప్పుడు, మొదటి 5 వచనాలు చదివి వినిపించాను కదా, ఈ మాటలను మనం చదువుతా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే దావీదు ఏదైనా పని చేసినట్లు మనకి కనిపిస్తా ఉన్నదా? రక్షణని సంపాదించుకోవడం కోసం, లేకపోతే పాపక్షమాపణని సంపాదించుకోవడం కోసం దావీదు ఏదన్నా గుడికి వెళ్ళినట్లు మనకి కనిపిస్తా ఉన్నదా? లేకపోతే ఏమైనా దాన ధర్మాలు చేసినట్లు మనకి కనిపిస్తా ఉన్నదా? ఎక్కడైనా మునిగినట్లు మనకి కనిపిస్తా ఉన్నదా? ఏదైనా కార్యము లేకపోతే ఒక బలిని దావీదు అర్పించాడా? ఏమీ జరగలేదు. మీరు మొదటి 5 వచనాలు కనుక చూస్తే తన పాపము వలన ఆయన ఎముకలు క్షీణించాయని చెప్తా ఉన్నాడు. దివారాత్రులు దేవుని చెయ్యి బరువుగా ఉందని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన అనుభవాలు చెప్తా ఉన్నాడు. ఆయన క్షీణించినటువంటి, ఆయన దుఃఖపడినటువంటి, ఆయన బాధపడినటువంటి విషయాలు చెప్తూ 5వ వచనంలో అంటున్నాడు అనమాట. ఆయన చేసినటువంటి ఏకైక విషయం ఏంటంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభువా, నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు అనమాట. మరి ఇది ఏ సన్నివేశంలో రాశాడో దావీదు మనకి స్పష్టంగా తెలియదు. బత్షెబతో పాపం చేసినప్పుడు రాసాడేమో, ఆ అనుభవాన్ని రాసాడేమో, మనకి తెలియదు ఆ విషయం. కానీ 51వ అధ్యాయం రాశాడు అనుకోండి, 51వ కీర్తనని. అది కాక ఇది కూడా రాశాడేమో మరి ఆ సన్నివేశంలో, మనకు తెలియదు. ఏదో పాపం జరిగినప్పుడో లేకపోతే తన యొక్క పాపపు జీవితాన్ని గురించి ఆలోచిస్తూ రాశాడో దావీదు మనకి ఆ సందర్భం గురించి స్పష్టంగా తెలియదు. కానీ ఆయన చేసినటువంటి పాపము ఆయన మీద భారంగా కనిపిస్తా ఉన్నట్లు, భారంగా పడతా ఉన్నట్లు మనకి తెలుస్తా ఉన్నదన్నమాట. మరి ఏ పని చేశాడు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి అని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ఏ పని చేసినట్లు కనిపించట్లే. కేవలం అక్కడ ఏం చేశాడంటే పాపమును ఒప్పుకున్నాడు. దేవా, నేను ఈ పాపం చేశా. కేవలం దేవా, నేను ఈ పాపం చేశాను అన్నటువంటి మాట తప్ప దావీదు వేరే పనులు చేసినట్లు మనకి కనిపించట్లేదు. పాప క్షమాపణ కోసం మానవులు చేసేటువంటి ఏ పనిని దావీదు చేసినట్లు మనకి ఇక్కడ కనిపించట్లేదు. కేవలం తన పాపాన్ని ఒప్పుకున్నాడు అంతే. వెంటనే అంటున్నాడు అదే 5వ వచనంలో, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని అంటాడు. అంటే దావీదు, ప్రభువా నేను పాపిని అని అన్న వెంటనే, నన్ను క్షమించు అని అడిగిన వెంటనే, ఒప్పుకున్న వెంటనే దావీదునకు పాపక్షమాపణ దొరికేసిందంట. అందుకని ఇక్కడ రాస్తున్నాడు అనమాట, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వానికి అని రాస్తున్నాడు అనమాట. పని చేయక అని అంటున్నటువంటి ఈ విషయం అందుకనే పని చేయక అని రాస్తున్నాడు, చూసారా? ఎందుకు? దావీదు తన యొక్క అనుభవంలో ఇక్కడ చెప్తా ఉన్నట్లు ఆయన ఏ పని చేయలే. ఆయన తన పాపక్షమాపణ నిమిత్తం ఏది ఎక్కడికి ఎక్కలేదు, ఎక్కడికి దిగలేదు, ఏది చేయలేదు, ఏది తీసుకుని రాలేదు, ఏమి చేయలే. హీ జస్ట్ కన్ఫెస్డ్. కాబట్టి పని చేయక అని అంటున్నాడు అనమాట. అందుకనే ఇది పనితో సంబంధించినటువంటి విషయం కాదు సుమి, మనం మాట్లాడుతున్నటువంటి విషయము అని గుర్తుంచుకోండి అని దావీదు కూడా అంటున్నాడు అనమాట. పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు చెప్తున్నటువంటి మాటలు నేను రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇదేదో క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము కాదు సుమి, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సిద్ధాంతము, ఎప్పటి నుంచో దేవుని యొక్క ప్రణాళిక అని మనం అర్థం చేసుకోవాలి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి. అంటే దావీదు యొక్క ఆలోచన ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు 32వ కీర్తనలో దావీదు యొక్క ఆలోచన ఏంటి? దేవా నన్ను క్షమించు అని అన్నప్పుడు ఊరికే కాదు కదా, ఊరికే అలవాటు ప్రకారం దేవా నన్ను క్షమించు అని అంటూ దావీదు వెళ్ళలేదు కదా. ఎలా వెళ్ళాడు దావీదు? ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? నేను పాపిని, కానీ దేవుడు నన్ను క్షమించగలడు అన్నటువంటి ఆలోచన కలిగిన వాడే దావీదు వెళ్ళాడు దేవుని దగ్గరికి.
ఐఎమ్ ఏ సిన్నర్ బట్ గాడ్ కెన్ స్టిల్ సేవ్ మీ అన్నటువంటి ఆలోచన ఉన్నదన్నమాట దావీదుకి. అందుకని అంటున్నాడు, విశ్వాసం ఉంచాడు అనమాట దేవుని యందు దావీదు. ఏమని విశ్వాసం ఉంచాడు? నేను భక్తిహీనుని, నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, కానీ దేవుడు నన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్పు తీర్చగలడు. దానికి సమర్థుడు దేవుడు. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని అంటూ ఇప్పుడు 6వ వచనంలో దావీదు చెప్పినటువంటి మాటలకు వెళ్తున్నాడు. ఆ ప్రకారమే మరలా ఇక్కడ చూస్తే క్రియలు లేకుండా, అంటే పని చేయక అని ముందు రాశాడు కదా, ఆ మాటల్ని అనుగుణంగానే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో మనకు కనిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే క్రియలు లేకుండా అన్నటువంటి హెడ్డింగ్ ఇస్తున్నాడు అనమాట పౌలు ఇక్కడ. అందుకని కీర్తనలో కూడా ఏ క్రియలు లేవు, కానీ దేవుడు నీతిమంతుడిగా ఎంచుతున్నాడు ఈ యొక్క వ్యక్తిని. మొదటి 2 వచనాలు చూస్తే, ఎందుకంటే ఈ వ్యక్తి తన అతిక్రమములకు పరిహారమునందాడు, ఈ వ్యక్తి తన పాపములకు ప్రాయశ్చిత్తమునందాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు అనమాట. నిర్దోషి, నిర్దోషి అంటే ఇందులో దోషం లేదు అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుడు అనమాట. కాబట్టి దావీదు ఈ కీర్తనలో చెప్తున్నాడు అనమాట, యెహోవా చేత నీతిమంతుడు అని ఎంచబడ్డాడు అనమాట ఈ వ్యక్తి. దావీదు యొక్క అనుభవమే. దావీదు యెహోవా చేత నీతిమంతుడు అని ఎంచబడ్డాడు. ఆ మనిషి ఎంత ధన్యుడు అని దావీదు అంటున్నాడు. పౌలు ఇక్కడ ఆ రెఫరెన్స్లు కూడా రాస్తున్నాడు మనకి. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మొదటి వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. అతిక్రమము అని రాస్తున్నాడు అన్నమాట. అతిక్రమము, ఈ పదాలను ఎన్నుకోవడంలో కూడా ఒక కారణం ఉంది. చాలా పదాలు ఉన్నాయి. పాపము అన్నటువంటి యొక్క మేజర్ క్లాసిఫికేషన్లో చాలా ఉన్నాయి. దోషాలు, తప్పులు, అతిక్రమములు, ఇలాంటి మాటలు చాలా బైబిల్ తరచుగా వాడుతూ ఉంటుంది. ప్రతిదానికి ఒక్కొక్క అర్థం ఉంది. కొన్నిసార్లు ఆ అర్థాలని మనం సంపూర్ణంగా తెలుసుకోకపోవచ్చు, కానీ దావీదు ఇక్కడ ఆ అర్థాలని ఆ పదాలని వాడడంలో ఒక కారణం ఉంది ఇక్కడ. ఈ అతిక్రమము అన్నటువంటి ఈ మాటని సహజంగా రెబెలియన్ తోటి గుర్తిస్తారనమాట. పెషా అన్నటువంటి హెబ్రీ పదంలో నుంచి వచ్చినటువంటి పదం ఇది. దావీదు వాడినటువంటి పదం పెషా అన్నటువంటి హెబ్రీ పదంలో నుంచి వచ్చినటువంటిది. ఇది దేనికి వాడతారంటే తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులకి వాడతారనమాట. అందుకని అతిక్రమము అని. క్రమము అని అంటే ఒక లైన్లో వెళ్తున్నారు అనుకోండి, ఎవరన్నా లైన్లో వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఎవరో తిరుగుబాటు చేసి ఆ లైన్ నుంచి పక్కకి వెళ్ళి నేను వేరేగా ఒక లైన్ నేను స్టార్ట్ చేస్తానని చెప్పి పక్కకి వెళ్ళాడు అనుకోండి, అది తిరుగుబాటు అని అంటాం అనమాట మనం. కాబట్టి అతిక్రమము అంటే ఇక్కడ ఈక్వల్ టు తిరుగుబాటు అని అర్థం చేసుకోవాలి. అతిక్రమము అని అంటే ఏదో చిన్నగా ఎవరినో నెత్తి మీద కొట్టడమో, లేకపోతే ఏదో చిన్న అబద్ధం చెప్పడమో, లేకపోతే ఎవరిదో బిస్కెట్ దొంగతనం చేయడమో, అలాంటి చిన్న చిన్న విషయాలు కాదు. ఇక్కడ ఏకంగా దేవుని మీద తిరుగుబాటు చేయడమే అనమాట. దేవుని మీద తిరుగుబాటు చేసి కూడా ఈ వ్యక్తి పరిహారం పొందాడంట. ఎలాగా? కేవలం నేను తిరుగుబాటు చేశానని ఒప్పుకోవడం వల్ల, అంతే. ఏమి చేయలేదు. ఇంకా నేను నీ మీద తిరుగుబాటు చేశాను కాబట్టి నీ మీద తిరుగుబాటు చేసిన మిగతా వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి నీ ముందు పెడతాను దేవా, అప్పుడు నన్ను క్షమించు అని అనలే. లేకపోతే ఇదిగో నేను జీవితాంతం నీకు దాసుడి కింద అయిపోతాను అని అనట్లే. ఇక్కడ ఏమని జరుగుతా ఉంది? ఇక్కడ కేవలము నేను అతిక్రమము చేశాను, నేను తప్పిదము చేశాను, నేను తిరుగుబాటు చేశాను అని ఒప్పుకున్నాడు, అంతే. క్షమించబడ్డాడు. అందుకనే ధన్యుడు అని అంటున్నాడు అనమాట. ఏదో చాలా పనులు చేసి సంవత్సరాలు కష్టపడి ఏ పూజలు చేసో, లేకపోతే జపాలు చేసో, లేకపోతే తపస్సులు చేసో, ఏదో చేసి నీతిమంతుడిగా తీర్చబడితే అందులో ధన్యత్వం ఏముంది? చాలా ప్రయాసపడ్డాడు కాబట్టి వచ్చింది. సంపాదించుకున్నాడు అనమాట. బాగా కష్టపడినవాడు డబ్బులు సంపాదించాడు అనుకోండి, చాలా కష్టపడ్డాడండి అని అంటాం మనం. కానీ ఏమీ కష్టపడకుండానే లాటరీలో డబ్బులు సంపాదించాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? లక్కీయుడు అని అంటాం అనమాట. ఎంత అదృష్టవంతుడో అని అంటాం. అలాంటి అదృష్టం అనమాట ఇది. ఒక భయంకరమైనటువంటి తిరుగుబాటు చేశాం, కానీ ప్రభా మేము తిరుగుబాటు చేశామని అనగానే పరిహారం పొందినటువంటి ప్రజలం అనమాట మనం.
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు అని అంటాడు. కథ అన్నటువంటి ఈ పదంలో నుంచి వచ్చింది అనమాట ఈ పదం. ఈ కథ అన్నటువంటి పదాన్ని సహజంగా పాత నిబంధనలో ఎప్పుడు దేనికి వాడేవాళ్ళు అంటే, మామూలు పాపం కాదు. ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు ఈ పదాన్ని సహజంగా గ్రేట్ సిన్ అని తర్జుమా చేసేవాళ్ళు అనమాట. గొప్ప పాపము. ఏం గొప్ప పాపం చేశానని నువ్వు నన్ను నా వెనకాల పడి తరుముతున్నావు నన్ను అనేసి యాకోబు లాబానుతో అంటాడు అనమాట. గొప్ప పాపము, గ్రేట్ సిన్ అనమాట. సామాన్యమైనటువంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అంటే దావీదు ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడంటే, విపరీతమైనటువంటి పాపాన్ని దేన్నో ఊహించుకోండి. రాజుగారు కాబట్టి తిరుగుబాటు కంటే రాజుకి వ్యతిరేకంగా నువ్వు చేయగలిగేటువంటి పని ఉండదు దావీదుకి. కాబట్టి దావీదు తన కోణంలో నుంచి ఆలోచిస్తున్నప్పుడు, నాకు ఇష్టం లేనటువంటి, నాకు కీడు కలిగించేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు దావీదు తన కోణంలో తిరుగుబాటు గుర్తొచ్చింది. అందుకని అతిక్రమం అన్నాడు. అతిక్రమము, తిరుగుబాటు చేసి పరిహారము నొందాము. భయంకరమైనటువంటి గొప్ప పాపమును చేసి సామాన్యమైనటువంటి చిన్న విషయాల గురించి కాదు మాట్లాడుతుంది. ప్రాయశ్చిత్తము నొందామంట. ప్రాయశ్చిత్తము నొందాం అంటే కప్పిపుచ్చబడింది అనమాట. అది ఆ పాపం ఇంకా కనిపించట్లేదు అనమాట. ఇంకది ఆ పాపం పోయిందనమాట. ఇంకా మన మీద నింద పడాల్సినది, ఈ పాపం చేశాడు, ఇది గొప్ప పాపం చేశాడు అన్నటువంటి నింద పడాల్సినది కానీ తుడిచిపెట్టుకుపోయింది అనమాట. అది కనిపించట్లేదు అనమాట. ఎక్కడ చూసినా సరే కనిపించట్లేదు అనమాట. దావీదు చెప్తా ఉన్నాడు అనమాట, ఇలాంటి వ్యక్తి ధన్యుడండి అంటున్నాడు. నువ్వు చేసినటువంటి భయంకరమైనటువంటి తిరుగుబాటు క్షమించబడడం, నువ్వు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తం దొరకడం, అది ధన్యత్వం. అంటే ఎలాంటి స్థితిలో దొరికింది? నువ్వు కేవలము ఒప్పుకున్నటువంటి స్థితిలో దొరికింది. నువ్వు ఏ పని చేయకుండా నువ్వు కేవలం ఒప్పుకున్నావు. ధన్యత్వం అంటే అది కాకపోతే ఇంకేంటి? బ్లెస్సెడ్ ఇస్ ద మ్యాన్ అని అంటున్నాడు అనమాట. అందుకే పిల్లరా, ఇది దావీదుకి వర్తిస్తా ఉన్నది, ఇది పౌలుకి వర్తించింది, ఇది మనకి కూడా వర్తిస్తా ఉన్నది. భయంకరమైనటువంటి పాపములు చేసినటువంటి మనల్ని దేవుడు క్షమించాడు. భయంకరమైనటువంటి జీవితములు జీవించినటువంటి మనకి, తరచుగా ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి మనకి, గొప్ప గొప్ప పాపములు చేసేటువంటి మనకి, కీడు చేయని ఉద్దేశము కలిగినటువంటి మనసులున్న మనము ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు అనంటే ఏ కండిషన్ పెట్టకుండా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. అన్కండిషనల్ ప్రేమ మన పైన చూపిస్తా ఉన్నాడు అనమాట. అన్కండిషనల్ ఫర్గివ్నెస్ మనకి ఇస్తా ఉన్నాడు. దావీదు, పౌలు అక్కడతో ఆగలే, ఇంకా చెప్తా ఉన్నాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని అంటాడు. దీని గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ ఎంచబడిన వాడు అన్నటువంటి పదాన్ని మరలా రాస్తున్నాడు అనమాట దావీదు. ఒకవైపేమో నీతిమంతుడు అని ఎంచుతున్నాడు దేవుడు మనల్ని నీతిమంతుడు అని ఎంచుతున్నాడు. మనకు గనక ఒకవేళ ఒక పాస్బుక్ ఉందనుకోండి, అందులో అకౌంట్ ఉందనుకోండి, పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది, క్రెడిట్ డెబిట్ అని అంటారు అనమాట. అంటే మనం మన బ్యాంకులో డబ్బులు వేసామంటే అందులో డబ్బులు వేసినట్లు కనిపిస్తూ ఉంటుంది, బ్యాంకులోంచి డబ్బులు విత్డ్రా చేసామంటే, బయటకు తీసామంటే తీసినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన క్రెడిట్ ఎలాంటిదంటే, మనకున్న పాస్బుక్ ఎలాంటిదంటే, మనకు అప్పులు కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెగిటివ్ బ్యాలెన్స్లో ఉంటాం అనమాట మనం. అంటే ఏంటి? మనం దోషాలు చేసాం. ఎక్కడ చూసినా సరే దోషం 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 దోషమనే కనిపిస్తూ ఉందన్నమాట. మంచిదనం ఎక్కడా లేదు మనకి. ఈ లోక సంబంధంగా మనం ఆలోచించామంటే, ఒకవేళ మనం చేసినటువంటి పాపక్రియలకు గనక మనం దానికి తగినటువంటి మంచి క్రియలు చేస్తే పరలోకంలోకి వెళ్తాం మనం ఆలోచిస్తారు కదా కొంతమంది. మనం చేసినటువంటి పాపక్రియలను మించి మన మంచి క్రియలు ఉంటే పరలోకంలోకి వెళ్తారు అలాంటి వాళ్ళు అని అంటూ ఉంటారు కొంతమంది. ఎవడు చేయగలడు అలాగా? ఎందుకంటే రోజు ఉదయం మనం లేచినప్పటి నుంచి రాత్రి మనం పడుకునేటువంటి సమయం వరకు కూడా మనం ఒక 100 చెడ్డ క్రియలు చేసామంటే ఒకటో రెండో మంచి క్రియలు చేస్తాం. బ్యాలెన్స్ ఎలా అవుతుంది? అది అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. జీవితం అంతా లెక్కేసుకుంటే కుప్పలు చెడ్డ క్రియలు చేస్తాం, మంచి క్రియలు బహుశా ఒక 10 పరక ఉంటాయి అన్నమాట, అంతే.
అంటే మనం బ్యాలెన్స్ అకౌంట్ కనుక తీసుకుంటే ప్రతి చోట దోషమే, దోషము 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 అని కనిపిస్తూ ఉంటది మనకి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ దోషాన్ని కాదంటున్నాడు అనమాట, ఈ దోషాన్ని తీసేస్తున్నాడు అనమాట. నువ్వు నాకు అప్పున్నావు కానీ ఈ అప్పును నేను పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు అనమాట. నువ్వు నాకు కోట్ల కోట్ల రూపాయలు అప్పున్నావు కానీ ఈ అప్పు అంతా నేను మాఫీ చేసేస్తున్నాను. అదే గొప్ప విషయం అసలు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఆ వ్యక్తి ఆ అప్పుని మాఫీ చేశాడంటే అదే ఎంతో గొప్ప విషయం. కానీ మాఫీ చేయడం మాత్రమే కాదు, నీకు ఎనలేని నీతిని నేను నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు అనమాట దేవుడు. నా నీతిని నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. నీతిమంతుడిగా తీరుస్తున్నాడు అనమాట దేవుడు. కాబట్టి పౌలు ఈ రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. నిన్ను నీతిమంతునిగా తీర్చడమే కాదు, నీతిమంతుడిగా ఎంచడమే కాదు, నిన్ను నిర్దోషి అని కూడా ఎంచుతున్నాడు. నీ దోషములన్నింటినీ కూడా లేవన్నట్టు ఎంచుతున్నాడు దేవుడు అని అంటున్నాడు అనమాట. దోషాలు ఉన్నాయి కానీ ఆ దోషాలన్నింటినీ తీసి పక్కన పడేశాడు. నీతి లేదు, ఆ నీతిని తీసుకొని వచ్చి దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకనే నువ్వు ధన్యుడివి. ఇదంతా ఎలా వచ్చింది నీకు అనంటే 32వ కీర్తన మనం చదువుకుంటూ క్రిందకు వస్తే 5వ వచనంలో ఇందాక మనం చూసినట్లు, నా దోషంను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. అంతే నేను చేసింది, అంతే నేను చేసింది. ఇక్కడ రక్షించబడిన వాళ్ళందరం ఉన్నాం. మనం చాలా మంది రక్షించబడిన వారే. మన జీవితంలో జరిగినటువంటి ఈ అనుభవాన్ని, పౌలు రాసినటువంటి ఈ మాటల్ని మనం పోల్చి చూస్తే ఇది మన జీవితంలో సత్యము కాదా? మనం కూడా ఎన్నో పాపాలు చేసినటువంటి వ్యక్తులము, కానీ దేవుడు ఆ పాపాలన్నింటినీ కూడా కాదు అని అన్నాడు అనమాట. వాటన్నిటిని మన ఖాతాలో నుంచి తీసేశాడు అనమాట, మన అకౌంట్లోంచి కొట్టివేశాడు అనమాట. మనకి లేనటువంటి నీతిని మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అనమాట దేవుడు. తద్వారా నీతిమంతులు అని ఎంచుతున్నాడు అనమాట మనల్ని దేవుడు. నిర్దోషి అని ఎంచుతున్నాడు అనమాట దేవుడు మనల్ని. అందుకనే అంటున్నాడు అనమాట ధన్యుడు. అబ్రహాము జీవితం చూసుకోండి. దేవుడు అబ్రహాము జీవితాన్ని బట్టి మనకి ఏం చెప్పాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, విశ్వాసము, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను. ఆ విశ్వాసము ట్రాన్స్ఫర్ అయ్యి ఏమైందంటే నీతి అయిందనమాట. ఆ విశ్వాసమే నీతిగా మారిందనమాట అబ్రహాముకి. ఆ విశ్వాసాన్నే దేవుడు, అబ్రహాము నువ్వు ఏ పని చేయకపోయినా పర్లేదు, నా ఇందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఇదే నీకు నీతి అని ఎంచాడు. దావీదు చెప్తున్నాడు, నేను పాపాలు చేశాను కానీ దేవుడు ఆ పాపాలు ఎంచట్లేదు అని అంటున్నాడు అనమాట. అబ్రహాం దగ్గర నుంచి ఒక కోణం వస్తే దావీదు దగ్గర నుంచి ఇంకొక కోణం వస్తుంది అనమాట. నేను ఏ పని చేయకపోయినా దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడని అబ్రహాము చెప్తా ఉంటే, నేను చేసినటువంటి చెడ్డ పనులన్నింటినీ దేవుడు లెక్క కట్టట్లేదు అని దావీదు మనకి చెప్తా ఉన్నాడు అనమాట. ప్రియులారా, ఇది పాత నిబంధనలో మనకి కనిపిస్తున్నటువంటి దేవుని రక్షణ ప్రణాళిక. మీరు ఇంకా 32వ కీర్తనని చదువుకుంటూ వెళ్తే ఇంకా స్పష్టంగా రక్షణ ప్రణాళిక మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ అది మన ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవడానికి లేము ఇక్కడ. అందుకనే మనం ధన్యులు. ప్రియులరా, ఇక్కడ రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ధన్యులు. వాక్యము చెప్తా ఉంది, వీఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. ప్రభావాన్ని ఆశీర్వదించు, ప్రభావాన్ని దీవించని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించక మనం ఆల్రెడీ బ్లెస్డ్ అనేసి. ఇంతకు మించినటువంటి గొప్ప ధన్యత ఏముందో చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్న వేయచ్చు అనమాట, బాగానే ఉంది, నువ్వు అబ్రహాము ఉదాహరణ తీసుకున్నావు, నువ్వు దావీదు ఉదాహరణ తీసుకున్నావు, ఇద్దరూ కూడా సున్నతి పొందినటువంటి వ్యక్తులే సుమి, ఇద్దరూ కూడా సున్నతి పొందినటువంటి వ్యక్తులే కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తున్నారనమాట. మరుసటి వచనం కనుక మనం చూస్తే, ఈ ధన్య వచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? ఈ ధన్యవచనము అంటే ధన్యుడు ధన్యుడు అని అన్నాడు కదా దావీదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అని అన్నాడు కదా, ధన్యుడు అని అంటున్నాడు కదా. ఈ ధన్యవచనము, ఈ మాటలో నువ్వు ధన్యుడివి అన్నటువంటి ఈ మాటలో ఎవరి గురించి చెప్పాడు దావీదు? యూదులు ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇది సున్నతి గలవారిని గురించి చెప్తున్నాడు అని అంటున్నారు అనమాట. సున్నతి గలవారిని గురించి, నువ్వు సున్నతి పొందావా, సరే, నీకు ఈ వచనం నీకు ఈ వచనం వర్తిస్తుంది. నువ్వు సున్నతి పొందితే నీ అతిక్రమములకు నువ్వు పరిహారం నొందుతావు. నువ్వు సున్నతి పొందితే నీ పాపములకు నీకు ప్రాయశ్చిత్తం వస్తుంది. నువ్వు సున్నతి కనుక పొందేవు అని అంటే యెహోవా చేత నువ్వు నిర్దోషి అని ఎంచబడతా ఉంటావు. దీనికి కావాల్సినటువంటి కండిషన్ ఏంటి అంటే సున్నతి అని యూదులు చెప్తున్నారు.
అందుకనే పౌలు అంటున్నాడు అనమాట ఇక్కడ ఈ ప్రశ్న, ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అని అంటున్నాడు. కూడా అన్నటువంటి మాటని గమనించండి. ఇక్కడ ఇద్దరికి పోటీ పెట్టట్లే. సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా అని అనట్లే. సున్నతి గలవారిని గురించి చెప్పబడిందా, అందరి గురించి చెప్పబడిందా అని అంటున్నారు అనమాట. అంటే ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడిందా, అందరి గురించి చెప్పబడిందా? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి వచనాలను తీసుకుని ఇశ్రాయేలీయులకి రక్షణ లేదు అని అనడం మొదలు పెడతా ఉంటారు అనమాట. ఇశ్రాయేలీయులు దేవుని ప్రణాళికల నుంచి బయటికి వెళ్ళిపోయారు అని చెప్పడం మొదలు పెడతా ఉంటారు. లేదు సుమి, కూడా అన్నటువంటి పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దే ఆల్సో ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ చర్చ్. అది వేరే దాని దగ్గరికి వస్తాం మనం. రోమిలకు రాసిన పత్రిక ఇంకా డీప్గా వెళ్తా ఉంటే 9వ అధ్యాయం ఆ సందర్భాల దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల గురించి ప్రత్యేకించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఒక 2 అధ్యాయాల దాకా మాట్లాడతాడు. ఆ విషయాలు కూడా మనం చూసుకుంటాం. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? కాబట్టి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు, అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడినది. ఈ వచనం దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. జెనిసిస్ ఆది కాండము 15:6 ఈ వచనం దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్కి, ఈ సందర్భానికి ఇది మూల వచనం. 15వ అధ్యాయము 6వ వచనం ఇది మూల వచనం. అందుకని అంటున్నాడు మరలా వచనం దగ్గరికి వెళ్దాం అని ఆ వచనం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. సున్నతి గలవారిని గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా అని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నకి సమాధానం ఈ వచనం ఎప్పుడు చెప్పబడిందో దాన్ని బట్టి ఉంటుంది. ఆది కాండము 15:6 దగ్గరికి వెళ్తే ఏమని అంటా ఉన్నాడు. ఇప్పుడు మంచిది, ఈ వచనం దగ్గరకు వచ్చాం, బాగుంది. ఇది ఏ స్థితి యందు ఎంచబడేను అని అడుగుతున్నాడు. ఏ స్థితి యందు ఎంచబడను అంటే ఇక్కడ 2 స్థితులు ఇస్తున్నాడు అనమాట. అబ్రహాముకి 2 స్థితులు ఉన్నాయి. 75 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాముని పిలిచాడు. 86వ ఏట అబ్రహాము హాగర్ దగ్గరికి వెళ్తే ఆమె అతనికి ఒక కుమారుని కని ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు. ఇష్మాయిల్ని పేరు పెట్టిన తర్వాత అబ్రహాముకి సున్నతి అన్నటువంటిది ఇవ్వబడింది. 86వ సంవత్సరంలో అబ్రహాం యొక్క వయసు 86 సంవత్సరాలు. 100 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు తన 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు అనమాట. కాబట్టి 75, 86, 100 ఈ 3 కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు అనమాట పౌలు, అబ్రహాముకి 2 స్థితులు ఉన్నాయి. 86వ ఏట ఇష్మాయేలు పుట్టినటువంటి సమయంలో ఆయన సున్నతి పొందాడు. 75లో పిలవబడ్డాడు, 86లో సున్నతి పొందాడు, 100లో ఇస్సాకును కన్నాడు. ఈ 3 ముఖ్యమైనటువంటి సంవత్సరాలు. ఈ 86వ ఏట ఇష్మాయేలును కన్నప్పుడు సున్నతి అన్నటువంటి ఈ యొక్క విషయం కూడా అబ్రహాముకి ఇవ్వబడింది. ఈ 2 స్థితులు అన్నమాట. 75 నుంచి 86 వరకు ఒక స్థితి, ఆ తర్వాత అబ్రహాం యొక్క జీవితం అంతా 2వ స్థితి. అర్థమవుతుందండి? అబ్రహాము పిలవబడిన దగ్గర నుంచి సున్నతి పొందేదాకా, సున్నతి పొందడానికి ముందున్నటువంటి స్థితి, సున్నతి పొందిన తర్వాత ఉన్నటువంటి స్థితి 2వ స్థితి. కాబట్టి ఈ 2 కింద విభజిస్తే అబ్రహాం యొక్క జీవితాన్ని సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా అని అడుగుతున్నాడు. ఈ మాట అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అన్నటువంటి ఈ మాట సున్నతి కలిగి ఉండినప్పుడు దేవుడు చెప్పాడా, సున్నతి లేనప్పుడా? ఆదికాండం 15:6 కనుక మీరు చూస్తే సున్నతి లేనప్పుడు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు సున్నతి అన్నటువంటి ఈ నియమాన్ని ఆదికాండం 17వ అధ్యాయము 10వ వచనంలో ఇచ్చాడనమాట. చదువుతారు ఎవరైనా ఒకసారి? ఆదికాండము 17:10. నాకును నీకును ఈ తర్వాత సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. కాబట్టి 17వ అధ్యాయము 10వ వచనంలో, అనగా ఇష్మాయేలు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఇస్తున్నటువంటి ఈ నియమం అనమాట, సున్నతి అనేటువంటిది. 17వ అధ్యాయము 10వ వచనం సున్నతి పొందాడు అనమాట 17వ అధ్యాయంలో. కానీ నీతిమంతుడని ఎప్పుడు తీర్చబడ్డాడో మనకు స్పష్టంగా తెలియదు అది ఎప్పుడు తీర్చబడ్డాడో. కానీ 15:6లో అనమాట. సో ఏది ముందు జరిగింది? దేవుడు అబ్రహాం నీతిమంతుడిగా తీర్చడం మొదలు జరిగిందనమాట. సున్నతి లేనప్పుడు అనమాట. ఈ ప్రశ్నకి సమాధానం ఏ స్థితి యందు ఎంచబడును అంటే సున్నతి లేనప్పుడు. అందుకని అన్నాడు సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అంటే అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎప్పుడు ఎంచాడు? సున్నతి లేనప్పుడే, సున్నతి ఉన్నప్పుడు కాదు. కాబట్టి ఆ ధన్యవచనము, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అనేటువంటి ధన్యవచనం ముందు చూసారా?
అది ఎప్పుడు వర్తిస్తుంది? సున్నతి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి లేకపోయినా పర్వాలేదన్నమాట. సున్నతి లేనప్పుడే అంటున్నాడు ఇక్కడ స్పష్టంగా. ఈ ధన్యవచనం ఎప్పుడు వర్తిస్తుంది? సున్నతి లేనప్పుడు. ఎందుకంటే విశ్వాసము వలన నీతిమంతుడిగా తీర్చబడడం అన్నటువంటి దానికి సున్నతికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ పౌలు. సున్నతి అనేటువంటిది ఆదికాండము 17వ అధ్యాయం 10వ వచనంలో వచ్చింది. విశ్వాసము వలన నీతిమంతుడిగా తీర్చబడడం అన్నటువంటిది 15వ అధ్యాయం 6వ వచనంలోనే 2 అధ్యాయాలు ముందే వచ్చింది. కాబట్టి సున్నతికి నీతిమంతుడిగా తీర్చబడడానికి సంబంధం ఏంటి? ఏమీ లేదు. సున్నతి రావడానికి ముందే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అబ్రహాము. సో ముందు అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, తర్వాత అబ్రహాము సున్నతి పొందాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, తర్వాత సున్నతి పొందాడు. ఈ ఫ్లోని మనం మర్చిపోకూడదు అనమాట. అందుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు సున్నతి యొక్క ఆవశ్యకత లేదు. అందుకని ఇప్పుడు అబ్రహాం గురించి ఇంకొంచెం వివరిస్తున్నాడు అనమాట. ఈ విషయం కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకు అబ్రహాము సెంట్రల్ క్యారెక్టర్ అంటే, మీరు ఈ అధ్యాయమే కాదు, మీరు గలతీలకు రాసిన పత్రికను మీరు వెళ్ళి గలతీ 3వ అధ్యాయం నుంచి మీరు చదువుతా ఉన్నా సరే అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉంటాడు పౌలు అక్కడ. అబ్రహాము గురించి, అబ్రహాము సంతతి గురించి, అబ్రహాం యొక్క వాగ్దానాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసము అన్నటువంటి ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చినప్పుడు, రక్షణ అనేటువంటి సందర్భంలో ఎక్కడో ఎప్పుడో పుట్టినటువంటి అబ్రహాముని తీసుకుని రావడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. దానికి కారణం ఉంది. పౌలు దాన్ని వివరిస్తున్నాడు అనమాట. ఇక్కడ అబ్రహాం ఎందుకు తీసుకుని రావాల్సిందో వివరిస్తా ఉన్నాడు. ఈ వచనం కొంచెం క్లిష్టంగా రాశారు కాబట్టి దీనిని మనం విభజించుకొని అర్థం చేసుకుందాం. నెక్స్ట్ 2-3 వచనాలు కూడా కొంచెం స్లోగా చదవడం మంచిది. ఇక్కడ రాస్తున్నాడు అనమాట, సున్నతి లేనివారైనను, అంటే మన గురించి ఆలోచించుకుందాం. మనము సున్నతి లేనివారమైనా నమ్మిన వారికి అందరికీ, అంటే ఎవరు? సున్నతి లేక నమ్మిన వారికి అందరికీ మన గురించే రాస్తున్నాడు అనమాట. సున్నతి లేక నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి, అంటే అతడు అంటే అబ్రహాము అతడు తండ్రి అగుట వలన అని అంటున్నాడు అనమాట. తండ్రి అగుట వలన. ఎందుకు తండ్రి అయ్యాడు మనకి? ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ కూడా శారీరకమైనటువంటి తండ్రి, ఎందుకంటే అబ్రహాం యొక్క సంతానం కదా, వాళ్ళు అబ్రహాముకి పుట్టినటువంటి బిడ్డల్లో నుంచి వచ్చినవారు కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా అందులో అబ్రహాము తండ్రి అనడంలో తప్పేం లేదు. కానీ అబ్రహాము మనకి తండ్రి ఎలా అయ్యాడు? ఎందుకంటే మనము కూడా సున్నతి లేని వారమైనా నమ్మామన్నమాట. వీఆర్ ఇన్ దిస్ గ్రూప్. సున్నతి లేని వారైనా ఎవరు నమ్మారు? అబ్రహాము కూడా ఇలాంటి వాడే అనమాట. సున్నతి లేని టైంలో నమ్మాడు కాబట్టి అబ్రహాము లాంటి విశ్వాసం అనమాట మనది కూడా. సున్నతి లేని సమయంలో నమ్మాము కాబట్టి ఇలాంటి వ్యక్తులందరికీ మూల పురుషుడు ఎవరు? అబ్రహాము. సున్నతి లేకుండా నమ్మిన వారందరికీ మూల పురుషుడు ఎవరు? అబ్రహామే. కాబట్టి ఆ రకంగా అబ్రహాము మనకి మూల పురుషుడు అయ్యాడనమాట, తండ్రి అయ్యాడనమాట. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, మనలాంటి వారికి, సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై, అంటే నీతిని మనకి ఇవ్వడం కోసమని, నీతి మనకి ఆరోపించడం కోసమని, మనకి ఇవ్వడం కోసమని, మనకి చూపించడం కోసమని, మనకున్నటువంటి అంటే ఆ నీతిని అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను అని అంటాడు. అబ్రహాముకు అసలు సున్నతి అనేటువంటి గుర్తు ఎందుకు ఇవ్వబడిందో తెలుసా అని పౌలు చెప్తూ అంటున్నాడు అనమాట. ఇది ఆన్సర్ దానికి, ఎందుకు ఇవ్వబడింది అని అంటే మొదటి 2 లైన్లు అనమాట. మన గురించి ఇవ్వబడింది అనమాట సున్నతి అనేటువంటి గుర్తు అబ్రహాముకి. సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను అని అంటాడు. అబ్రహాముకి ఈ సున్నతిని ఎందుకు ఇచ్చాడంటే, అబ్రహాము, నీకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు లేవు, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నేను నీకు నీతిని ఇస్తున్నాను, మరి దానికి ఏంటి గ్యారంటీ? షూరిటీ ఏంటి? నీకు గ్యారంటీ ఏంటి అని అంటే సున్నతి. అందుకని అంటున్నాడు అనమాట, ముద్రగా, గురుతుగా అంటున్నాడు. గురుతు అంటే సైన్, ముద్ర అంటే సీల్.
అన్నమాట. రెండు సుమారు దగ్గర దగ్గర అర్థాలే మనకి. సున్నతి అనేటువంటిది ఒక గురుతు. ఏంటి ఆ గురుతు? శారీరకంగా సున్నతి పొందిన వ్యక్తులందరూ కూడా అబ్రహాం యొక్క సంతానము అనేటువంటి ఒక గుర్తు అన్నమాట. పూర్వకాలం ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు జ్యేష్ఠపుత్రుడిని చంపేస్తానని దేవుడు ఫరోకి చెప్పినప్పుడు అప్పుడు మోషే అన్నాడు అనమాట, మీరు అందరూ కూడా పస్కా పశువుని వధించేసిన తర్వాత దాని యొక్క రక్తాన్ని మీరు తలుపులకు రాసుకోండి అని అన్నాడు. ఎక్కడైతే ఆ రక్తం ఉంటుందో దానిలోనికి ఈ మరణపు దూత ప్రవేశించడు అని చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఏంటి? అది ఒక గుర్తు అనమాట. ఇట్స్ అ సైన్. ఈ రక్తము అది ఒక గుర్తుగా ఉంది. ఈ ఇల్లు విశ్వసించినటువంటి ఇల్లు, ఈ ఇల్లు పస్కా పశువుని భుజించినటువంటి ఇల్లు, కాబట్టి ఇందులోనికి ప్రవేశించడానికి అవసరం లేదు. అలాగే ఈ గుర్తు, సున్నతి అనేటువంటి ఈ గుర్తు, వీరు విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు అనడానికి గుర్తు అని చెప్పి దేవుడు ఇచ్చాడనమాట. యాక్చువల్లీ ఇస్రాయేలీలు దాన్ని ఒక పెద్ద విగ్రహంగా చేసేసారు తర్వాత. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఇనిషియల్ ఇంటెన్షన్ ఏంటి? ఈ గుర్తును నువ్వు ఉంచుకోవడం వల్ల, నీ శరీరంలో ఉంచుకోవడం వల్ల ఇది దేనికి సూచిస్తా ఉందంటే, నీకు కనిపించినటువంటి నీతి ఉంది చూసావా, నీతి అనేటువంటిది నీకు కనిపించదు. ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నీకు కనిపిస్తుంది, డబ్బులు అంటే నీకు కనిపిస్తాయి. కానీ నువ్వు నీతిమంతుడు అనడానికి గ్యారంటీ ఏంటి? ఇదిగో ఈ సున్నతిని చూసినప్పుడల్లా నువ్వు గుర్తు చేసుకో. గుర్తు. ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ అథారిటీ. ఇది ముద్ర కూడా నీకు. అంటే నువ్వు ఈ సీల్ను ఉపయోగించవచ్చు అనమాట, ఈ ముద్రను ఉపయోగించవచ్చు అనమాట. నీ నీతికి ఇది గుర్తు అనమాట. ఐఎమ్ రైచియస్ అనేసి నువ్వు సంతకం పెట్టచ్చు అనమాట. గెజిటెడ్ ఆఫీసర్లకు ఒక స్టాంప్ ప్యాడ్ ఉంటుంది అనమాట. గెజిటెడ్ ఆఫీసర్ అనేసి ఒక స్టాంప్ ఉంటుంది అనమాట. వాళ్ళకి స్టాంప్ వేస్తారు గెజిటెడ్ అనేసి. అది వాళ్ళు మాత్రమే వేయొచ్చు అనమాట. వాళ్ళకి అథారిటీ ఉందన్నమాట సీల్ వేయడానికి కోసమని. కాబట్టి ఈ సున్నతి అనేటువంటిది ఏంటంటే, ఒకటి గురుతు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అనడానికి. రెండవది ఏంటంటే, ఇది ఒక ముద్ర, నీకు అథారిటీ ఉంది, నీకు అధికారం ఉంది అని చెప్పడానికి అనమాట. ఇది నీకు మాత్రమే కాదు, కనిపించినటువంటి శత్రు సమూహానికి, అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి శత్రు సమూహానికి గుర్తు అనమాట. ఇది పట్టుకోవడానికి వీల్లేదు, వీళ్ళని టచ్ చేయాలంటే నువ్వు నేను అడగాలి అని గుర్తు అనమాట అక్కడ. కాబట్టి దేవుడు ఈ గుర్తునిచ్చాడు, ఈ ముద్రనిచ్చాడు, సున్నతి అనేటువంటి దానిని వాళ్ళకి. ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అనంటే, మనకి కూడా వర్తిస్తుంది ఇది. ఏది? సున్నతి లేకపోయినా సరే, సున్నతి అనేటువంటిది లేకపోయినా సరే, ఈ నీతి అనేటువంటిది మనకి కూడా లభిస్తుంది అని చెప్తా ఉందన్నమాట. ఇది వారికి మాత్రమే కాదు, నీతి మనకి కూడా లభిస్తుంది. ఈ నీతి అనేటువంటిది మనకి చెప్తా ఉందన్నమాట ఈ మాట. సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా. ఇది ముద్రే, కానీ ఈ ముద్ర దేనిని సూచిస్తా ఉంది? ఈ సీల్ దేనిని సూచిస్తా ఉంది? సున్నతి పొందక మునుపు అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని చూపిస్తా ఉందన్నమాట. అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని చూపిస్తా ఉంది. ఇది బాహాటమైనటువంటి ఒక గుర్తు, కానీ విశ్వాసం అనేటువంటిది అంతరంగంలో ఉందన్నమాట. కాబట్టి అబ్రహాముకి ఆ గుర్తు ఎందుకు వచ్చిందంటే, అబ్రహామా, నువ్వు ఇదివరకు నన్ను విశ్వసించవు. ఒకానొక సమయంలో నిన్ను బయటకు తీసుకుని వెళ్ళి ఆకాశం అంతా చూపించి, ఇదిగో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చూడు అబ్రహాము, నీ సంతానాన్ని ఎంత చేసేస్తాను నేను అని అన్నప్పుడు ఏ డౌట్ లేకుండా అబ్రహాం నమ్మేశాడంట. అందుకనే దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడంట. కాబట్టి ఈ ఫెయిత్ ఉంది కాబట్టి నీకు ఈ సీల్ని నేను నీకు ఇస్తున్నాను, ఈ గుర్తుని నేను నీకు ఇస్తున్నాను. కాబట్టి ఈ సీల్ లేని వాళ్ళకు కూడా గ్యారంటీ ఏంటంటే, ఈ ఫెయిత్ ఉంటే సరిపోద్ది. ఈ సీల్ అక్కర్లే. ఈ సీల్ అనేటువంటిది ఏంటంటే ఫిజికల్, అంతే, కేవలం ఒక గుర్తు అంతే. కానీ అసలు విషయం ఏంటి? ఈ ఫెయిత్, ఈ విశ్వాసం అసలు విషయం. సీల్ అసలు విషయం కాదు, ముద్ర అసలు విషయం కాదు. రాజుగారి చేతిలో ముద్ర ఉంగరం ఉంటే ఏంటి, ముద్ర ఉంగరం లేకపోతే ఏంటి? రాజు కాదా? రాజే. కాబట్టి ఈ సీల్ ఉన్నా, ఈ సీల్ లేకపోయినా నీకు ప్రాబ్లం ఏం లేదు, విశ్వాసం ఉంటే చాలు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ముద్ర అనేటువంటిది కేవలము ఆ విశ్వాసాన్ని సూచిస్తా ఉన్నది. ఆ విశ్వాసమే నీకుంటే ముద్రకి అవసరం లేదు. కావాలంటే చేసుకో, ప్రాబ్లం లేదు. పౌలు కూడా తిమోతికి సున్నతి చేయించాడు. సున్నతి చేయకూడదు అనేటువంటి రూల్ ఏం లేదు పౌలు దగ్గర.
అవసరమైనప్పుడు కావాలనుకుంటే నువ్వు సున్నతి చేయించుకో, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ సున్నతి చేయించుకోవడం వల్ల నాకు రక్షణ వస్తుంది, ఈ సున్నతి చేయించుకోవడం వల్ల నేను ఇశ్రాయేలీని అవుతాను, ఈ సున్నతి చేయించుకోవడం వల్ల నా పరిస్థితి ఏదో బాగైపోద్ది అని అనుకుంటూ చేయించుకుంటూ ఉంటే అది మూర్ఖత్వం. నీకు ఇష్టం ఉండి నీకు సరదాగా ఉండి ఆ అనుభవం ఏంటో నేను కూడా చూస్తాను అనుకుంటే చేయించుకో, కానీ అది నీకు ఏది ప్లస్ అవ్వట్లే. ఎందుకంటే అతి ముఖ్యమైనటువంటిది ఈ విశ్వాసం. ఇట్ ఈస్ ఫెయిత్ దట్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ ద సీల్ దట్ ఫాలోస్ ఇట్. విశ్వాసం ఉన్నప్పుడు ఈ ముద్ర యొక్క అవసరం లేదు, ఎందుకంటే విశ్వాసం ఆల్రెడీ నేను నీతిమంతుడిగా తీర్చేసింది. మనకి దేవుడు పరిశుద్ధాత్మని ముద్రగా ఇచ్చారంట. మనకి దేవుడు పరిశుద్ధాత్మని ముద్రగా ఇచ్చారు. మనకి ఇంకా గొప్ప గ్యారంటీ ఉందన్నమాట. సున్నతి అనేటువంటి ఏదో సామాన్యమైనటువంటి గ్యారంటీ కాదు, పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్యారంటీ ఉందన్నమాట మనకి. ప్రియులరా, కాబట్టి మన పరిస్థితి ఆ పరిస్థితి కంటే ఇంకా గొప్పదే. బట్ విశ్వాసం ఉంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చిపడతావు అన్నటువంటి ఈ విషయాన్ని పౌలు వివరిస్తా ఉన్నాడు అనమాట. అబ్రహాముకి కూడా సున్నతి ఎందుకు ఇవ్వబడిందంటే, ఇదిగో అబ్రహాము, నువ్వు విశ్వాసం ఉంచావు, అందుకని గుర్తిస్తున్నాను నీకు. తర్వాత అంటున్నాడు, మరియు సున్నతి గలవారికిని తండ్రి ఒకటకు, సున్నతి గలవారికిని తండ్రి ఒకటకు. ఆల్రెడీ తండ్రి సున్నతి గలవారికి, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి, సున్నతి పొందక మునుపు అంటే మరలా 15:6 చూపిస్తున్నాడు అనమాట. కొంచెం వినాలి జాగ్రత్తగా ఇక్కడ, లేదా మీరు మిస్ అవుతారు. అబ్రహాము సున్నతి పొందక మునుపు అంటే ఆదికాండము 15:6 ఉన్నటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి అంటే క్రియలు లేని విశ్వాసం అనమాట. అంటే బేసికలీ ఆ టైంకి ఇంకా క్రియలు లేవు అబ్రహాంకి, క్రియలు లేవు, ఏ పనులు చేయలేదు అబ్రహాం. అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటుకు అతడు ఆ గుర్తును పొందెను. మనకి కూడా తండ్రి అవడానికి అనమాట ఆ గుర్తు పొందాను. సున్నతి గలవారికి తండ్రి, సున్నతి మాత్రం పొందినవారు గాక ఆ అబ్రహాం యొక్క విశ్వాసం లాంటి విశ్వాసం కలిగిన మనకి కూడా తండ్రి అన్నమాట. అందుకనే ఆ గుర్తుని పొందినట్లు మనం చూస్తా ఉన్నాం. అతడు లోకమునకు వారసుడగును అను వాగ్దానము అబ్రహామునకైనా అతని సంతానమునకైనా ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసం మూలమునైనా నీతి మూలముగానే కలిగను. ఈ వచనాన్ని చూసుకొని మనం ఆపేద్దాం. ఇది కూడా ఫుల్గా మనం చూసుకోకర్లేదు, ఒక చిన్న చిన్న కాన్సెప్ట్ మాత్రం మీకు ఇంట్రడ్యూస్ చేస్తా, ఎందుకంటే చాలా కొంచెం హెవీ వచనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో. ఇక్కడ ఇంకొక మాటను తీసుకొని వస్తున్నాడు అనమాట, వాగ్దానము అనేటువంటి మాటను తీసుకొని వస్తున్నాడు, ప్రామిస్. అసలు అబ్రహాము గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ వాగ్దానం అనమాట. అబ్రహాముకు ఇవ్వబడినది ప్రారంభంలో వాగ్దానం. అన్లెస్ వీఆర్ అబ్రహామ్ సన్స్, గలతీయులకు రాసిన పత్రిక 3:8 చూడండి ఒకసారి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చుడని లేఖనముగా చూచి నీ అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించాడు. కాబట్టి అక్కడ ఆశీర్వదించబడుదురు అన్నటువంటి ఈ మాట ఉంది చూసారా, అది ప్రామిస్ అన్నమాట. నీ అందు అందరూ కూడా ఆశీర్వదించబడతారు అన్నటువంటి ఒక వాగ్దానం ఇవ్వబడింది అనమాట అబ్రహాంకి. ఆదికాండము 12వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు అబ్రహామును పిలిచినటువంటి ఆ యొక్క మొదటి పిలుపులో భాగంగా మనం ఆ మాటల్ని చూడొచ్చు. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ 2వ వచనం చదివితే, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నేను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదును, నేను దూషించేవారిని దూషించను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అన్నాడు. ఇదంతా కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం అనమాట. ఈ వాగ్దానానికి అన్యజనులు కూడా వారసులు అవుతారని దేవుడికి ముందే తెలుసు. ఈ వాగ్దానానికి అన్యజనులు కూడా వారసులు అవుతారని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఈ వాగ్దానము మనము స్వతంత్రించుకోవాలంటే అబ్రహాం యొక్క సంతానమై ఉండాలి.
అదే అన్నాడు కదా అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో, అక్కడ రాయబడినటువంటి మాట అదే కదా. విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును అనే లేఖనము ముందుగా చూచి, నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను అని అన్నాడు. అంటే ఈ వాగ్దానము నీ యందు అని అన్నాడు కదా అక్కడ. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు, నీ యందు జనములందరూ ఆశీర్వదించబడుదురు అన్నాడు 12వ అధ్యాయంలో. అందులో ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్యజనులు కూడా ఉన్నారు. కాబట్టి అన్యజనులు కూడా నీ యందు ఆశీర్వదించబడతారు అన్నటువంటి వాగ్దానము అబ్రహాముకి ఇవ్వబడింది అనమాట. అంటే మనలందరినీ కూడా అబ్రహాంతో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. దేవుడు ఆ విషయాన్ని ముందే చూశాడనమాట. అబ్రహాం యొక్క విశ్వాసం ముందు చూసావా? సున్నతి లేక మునుపు, ధర్మశాస్త్రము లేక మునుపు, ఎప్పుడో ఆదికాండం 15వ అధ్యాయంలోనే అబ్రహాము నన్ను నమ్మాడు కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి కొంతమంది నీతిమంతులుగా తీర్చబడతారు భవిష్యత్తులో. సున్నతి అన్నటువంటిది ఉండదు వాళ్ళకి, ధర్మశాస్త్రం అన్నటువంటిది ఉండదు వాళ్ళకి. అబ్రహాం ఎలా అయితే ఏది లేని స్థితిలో నన్ను నమ్మాడో అలాగ వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి వాళ్ళు కూడా అబ్రహాం యొక్క సంతానమే. వాళ్ళు కూడా అబ్రహాం యొక్క సంతానంలో భాగస్థుల కిందే లెక్క కట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అబ్రహాం లాగా విశ్వాసము మాత్రమే ఉంచారు, సున్నతి లేదు, ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా అబ్రహాము సంతానమే కాబట్టి ఈ వాగ్దానాలు వాళ్ళకి కూడా వర్తిస్తాయి అని చెప్తా ఉన్నాడు అనమాట. ఒక్క మనిషి ద్వారా అందరూ రక్షించబడుతున్నారు, ఒక్క మనిషి ద్వారా అందరూ ఆశీర్వదించబడుతున్నారు. లేకపోతే కరెక్ట్గా చెప్పాలంటే ఒక్క మనిషి ద్వారా లోకమంతా పుట్టింది. ఆదాము ఒక్క మనిషి ద్వారా. శారీరకంగా మనమంతరం ఆ మనిషి నుంచి వచ్చాం. ఒక్క మనిషి ద్వారా లోకమంతా తప్పించబడింది కూడా. శారీరకంగా మనమంతా కూడా మరణం నుంచి తప్పించుకోవడానికి కారణం ఎవరు? నోవహు. ఆయన కూడా మరణించి ఉంటే మనం ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఆదాము మన అందరికీ తండ్రి, నోవహు మనందరినీ కూడా కాపాడాడు అనమాట. మనందరం నోవహులో ఉన్నాం ఆయన మనల్ని కాపాడినప్పుడు. త్రూ వన్ మ్యాన్ వీ వర్ ఆల్ ఫిజికల్లీ బార్న్, త్రూ వన్ మ్యాన్ వీ వర్ ఆల్ ఫిజికల్లీ సేవ్డ్. చచ్చిపోకుండా మన అందరినీ కాపాడాడు అనమాట నోవహు. త్రూ వన్ మ్యాన్ వీ వర్ ఆల్ స్పిరిచువల్లీ యాక్సెప్టెడ్. అబ్రహాం అనమాట. అబ్రహామును బట్టి, అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి మనకు ఒక ఫార్ములా వచ్చిందనమాట. నీతి ఉంటే, విశ్వాసం ఉంటే చాలు నీతిమంతుడిగా తీర్చబడతావు అన్నటువంటి ఫార్ములా మనకు ఒకటి క్రొత్తగా దేవుడు ఓపెన్ చేశాడు, ఒక తలుపు ఓపెన్ చేశాడు అనమాట. అబ్రహామును బట్టి వి వర్ ఆల్ స్పిరిచువల్లీ యాక్సెప్టెడ్. అబ్రహామును బట్టి ఎలా అయితే ఆదామును బట్టి పుట్టామో అలా అబ్రహామును బట్టి కూడా మనం ఆత్మీయంగా ఒక స్థితిలోనికి వచ్చాం అనమాట. ఒక యాక్సెస్ దొరికిందనమాట. కానీ నిజంగా రక్షణ ఇచ్చింది ఎవరు? మన ఆత్మకి యేసు ప్రభు. చూడండి, దేవుడి యొక్క ఈ యొక్క ఆలోచనలో ఒక్క మనిషి మాత్రమే ఉన్నాడు అనమాట. ఎప్పుడు కూడా ఆదాము కానివ్వండి, లేకపోతే నోవహు కానివ్వండి, లేకపోతే అబ్రహాము కానివ్వండి, లేకపోతే యేసు ప్రభు కానివ్వండి, ఇద్దరికి చోటు లేదు అక్కడ. దెర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్. దెర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్. మోషే మిస్ అయిపోయాడు, ఎందుకంటే మోషే వాజ్ నెవర్ ఎ వన్ మ్యాన్. మోషే అహరోన్ అయిపోయాడు అనమాట. మోసెస్ బికేమ్ టూ. ఆయనకు ఒకే త్రూ వన్ మ్యాన్ అనే అవకాశం వచ్చింది, కానీ ఆయన కోల్పోయాడు అనమాట ఏయో సాకులు చెప్పడం వలన. సరే, అది వేరే విషయం. కానీ ఆదాము ద్వారా మనం అందరం శారీరకంగా పుట్టాం, నోవహు ద్వారా మనం అందరం శారీరకంగా మరణం నుంచి తప్పించబడ్డాం, అబ్రహాము ద్వారా మనం అందరం కూడా ఆత్మీయంగా చేర్చబడుతున్నాం, యేసు ప్రభు ద్వారా మనమందరము ఆత్మీయంగా రక్షించబడుతున్నాం. ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే మనం అబ్రహాం యొక్క సంతానం అయి ఉండాలన్నమాట. తప్పదు. వి ఆల్ మస్ట్ బి లింక్డ్ టు అబ్రహాం. అన్యజనులైనటువంటి మనము కూడా అబ్రహాం యొక్క సంతానం అయితేనే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు మనకు వర్తిస్తాయి. మనం అబ్రహాం సంతానం కాకపోతే ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకెలా వర్తిస్తాయి? ఆలోచించండి ఒకసారి. మీ తండ్రి యొక్క ఆస్తికి వారసులు అవ్వాలంటే మీరు మీ తండ్రి పిల్లలై ఉండాలి. వేరే తండ్రి యొక్క పిల్లలు, వేరే వాళ్ళ పిల్లలు మీ తండ్రి ఆస్తికి వారసులు ఎలా అవుతారు? అవరు. కాబట్టి మనం అబ్రహాము సంతానం అయితేనే దేవుడు అబ్రహాముకి 12వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో చేసినటువంటి వాగ్దానాలన్నింటికి మనం వారసులు అవుతాం అనమాట, అబ్రహాం యొక్క పిల్లలం అయితేనే. సో వాక్యం ఏం చేస్తుందన్నమాట? ముందుగా చూసిందనమాట ఈ విషయాలన్నింటినీ కూడా. అందుకనే చెప్తాను అనమాట, ఇదిగో అబ్రహామా, నువ్వు ఒక్కడవే, నీలో సున్నతి లేనివారు ఉంటారు, సున్నతి
కలిగిన వారు కూడా ఉంటారు. వాళ్ళందరికీ నువ్వే తండ్రివి. సున్నతి లేని వారందరికీ కూడా ఎందుకు తండ్రివి అంటే, ఇదిగో నువ్వు ఏ క్రియ చేయకుండా కేవలం విశ్వాసం ఉంచావు కాబట్టి, సున్నతి లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. రానున్న దినాల్లో నీలాంటి వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు, వేల మంది ఉంటారు, కుప్పలు కుప్పలుగా ఉంటారు. సున్నతి లేకుండా, ధర్మశాస్త్రం లేకుండా, కేవలము దేవుడు చేసిన పనులందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే ఉంటారు. ఆ విశ్వాసం వల్ల వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. నీలాగే వాళ్ళందరికీ కూడా నువ్వు తండ్రివి. తద్వారా ఇదిగో నేను ఒకరిని ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఆశీర్వదించక్కర్లేదు. ఐ విల్ బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్ ఇన్ అబ్రహాం అని దేవుడు అనుకున్నాడు అనమాట. ప్రపంచంలో సున్నతి కలిగిన వారిని, సున్నతి లేని వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఒకటే త్రాటి కిందకి తీసుకుని వస్తాను, ఒకటే మనిషి కిందకి తీసుకుని వస్తాను, అబ్రహాం క్రిందకి తీసుకుని వస్తాను. నా స్నేహితుడైన అబ్రహాం క్రింద వీళ్ళందరూ కూడా అతని యొక్క సంతానముగా ఉంటారు, అతని యొక్క ఆశీర్వాదాలకి వారసులు అవుతారు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. కాబట్టి మనకి కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, కానీ ఇందులో ఉన్నటువంటి మాట మాత్రం, సత్యం మాత్రం చాలా సింపుల్ ట్రూత్. కష్టమైనటువంటి విషయం కాదు ఇది అర్థం చేసుకోవడానికి. అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి, చాలా సులభమైనటువంటి సింపుల్ ఫెయిత్ని చూపించాడు అనమాట. అలాంటి సింపుల్ ఫెయిత్ని చూపించినటువంటి మనము అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క నమూనాలను రక్షించబడుతున్నాం మనం అందరం కూడా. అబ్రహాము మనకు ఒక నమూనా అన్నమాట. ఆయన యొక్క విశ్వాసము ఎలాంటిదో మన యొక్క విశ్వాసము కూడా అలాంటిదే. అలా కాబట్టి మనం కూడా అబ్రహాం యొక్క సంతానం కింద విశ్వసిస్తా ఉన్నాం అనమాట, రక్షించబడతా ఉన్నాం అనమాట, నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం అనమాట. పౌలు చెప్తా ఉన్నాడు అది. కాబట్టి యూదుడైనప్పటికీ, లేకపోతే సున్నతి లేకుండా విశ్వాసము వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడిన వాడైనప్పటికీ కూడా అబ్రహాం యొక్క సంతానమే సుమి, మనమందరము సమానులమే అని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. ఆ తర్వాత ఈ వాగ్దానం గురించి కొంచెం మాట్లాడుతూ వెళ్తాడు, ధర్మశాస్త్రం గురించి కొంచెం మాట్లాడుతూ వెళ్తాడు. ఆ విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే వారం చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తర్వాత ఆగి అడగచ్చు, మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.